Hello everyone, welcome to my channel Study of Human Body. లాస్ట్ వీడియోలో అనాటమీ డెఫినేషన్ అండ్ సెల్ స్ట్రక్చర్ డయాగ్రామ్ కూడా చూపించాను. ఈ వీడియోలో మొత్తం ఫిజియాలజీ చూద్దాము. ఫస్ట్ ఫిజియాలజీ డెఫినేషన్తో స్టార్ట్ చేద్దాం. డెఫినేషన్ ఆఫ్ ఫిజియాలజీ. Physiology is the branch of biology that studies how living organisms and their body parts function. ఫిజియాలజీలో మనము బాడీ పార్ట్స్ యొక్క ఫంక్షన్ గురించి చదువుతాం. ఓకేనా, అది బయాలజీలో ఒక బ్రాంచ్ అనమాట ఫిజియాలజీ అనేది. నార్మల్గా ఎగ్జామ్లో ఏమీ డెఫినేషన్ అడగడు, కాకపోతే మనం తెలుసుకోవాలి కాబట్టి ఒకసారి చదువుకుంటే సరిపోతుంది. Physiology is a branch of biology that studies how living organisms and their body parts function. సో లివింగ్ ఆర్గానిజమ్స్ బాడీ పార్ట్స్లో ఉన్న ఫంక్షన్ ఏ విధంగా ఉంటుంది అని చదివేదే ఫిజియాలజీ అనమాట. ఇది బయాలజీలో ఒక బ్రాంచ్. ఓకే, ఫిజియాలజీ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ బయాలజీ దట్ స్టడీస్ హౌ లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ దేర్ బాడీ పార్ట్స్ ఫంక్షన్. And it explains the normal physical and chemical processes that occurs within cells, tissues, organs and organ systems to maintain life. ఇదేంటంటే నార్మల్గా ఫిజియాలజీ is the branch of biology that studies how living organisms and their body parts function. It explains the normal physical and chemical processes that occurs within the cells, tissues, organs and organ systems to maintain life. మన బాడీలో ఉండే ఆర్గాన్స్, సెల్స్, టిష్యూస్ అన్నీ కూడా ఎలా వర్క్ చేస్తున్నాయి, ఏ ఏ ప్రాసెస్లు జరుగుతున్నాయని తెలుసుకునేదే ఫిజియాలజీ అనమాట. ఓకేనా, ఇంత చదవలేమనుకునే వాళ్ళకి సింపుల్ డెఫినేషన్ కూడా ఇచ్చాను చూడండి. ఫిజియాలజీ ఇస్ ద స్టడీ ఆఫ్ హౌ ద బాడీ వర్క్స్. ఇక్కడ హౌ ద బాడీ వర్క్స్ అనే పాయింట్ డెఫినెట్లీ పడాలి ఎగ్జామ్లో ఒకవేళ రాయాలనుకుంటే. ఓకే, మెయిన్లీ పైదనమాట. సో ఫిజియాలజీ ఇస్ ద బ్రాంచ్ ఆఫ్ బయాలజీ దట్ స్టడీస్ హౌ లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ దేర్ బాడీ పార్ట్స్ ఫంక్షన్. ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ద నార్మల్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాసెసెస్ దట్ అక్కర్స్ విత్ ఇన్ ద సెల్స్, టిష్యూస్, ఆర్గాన్స్ అండ్ ఆర్గాన్ సిస్టమ్స్ టు మెయింటైన్ లైఫ్. సింపుల్ డెఫినేషన్, ఫిజియాలజీ ఇస్ ద స్టడీ ఆఫ్ హౌ ద బాడీ వర్క్స్. సో ఏది రాసినా పర్వాలేదు. నెక్స్ట్ సెల్ బయాలజీ. సెల్ బయాలజీ మన ఫిజియాలజీలో ఫస్ట్ చాప్టర్ అనమాట సెల్ బయాలజీ. సెల్ అంటే ఏంటనేది చూద్దాము. వాట్ ఈజ్ సెల్? సెల్స్ ఆర్ ద బాడీస్ స్మాలెస్ట్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్. మన బాడీలో చాలా చిన్న స్మాలెస్ట్ ఫంక్షనల్ యూనిట్ ఏమైనా ఉందంటే అది సెల్ అనమాట. సెల్స్ ఆర్ ద బాడీస్ స్మాలెస్ట్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్. నెక్స్ట్, ద హ్యూమన్ బాడీ డెవలప్స్ ఫ్రమ్ ఏ సింగిల్ సెల్ కాల్డ్ జైగోట్. మనిషి ఫామ్ అయ్యేదే ఒక జైగోట్ అనే చిన్న సెల్ నుంచి. సో ఇది ఇంపార్టెంట్, ఎంసీక్యూస్లో అడగచ్చు, సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సిమిలర్ సెల్స్ ఆర్ గ్రూప్డ్ టుగెదర్ టు ఫామ్ టిష్యూస్. ఒకే రకంగా ఉన్న సెల్స్ అన్నీ కూడా కలిపి టిష్యూని ఫామ్ చేస్తాయి అన్నమాట. సో అండ్ అది సిమిలర్ సెల్స్ ఆర్ గ్రూప్డ్ టుగెదర్ టు ఫామ్ టిష్యూస్. అండ్ తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఫామ్ ఆర్గాన్స్. ఇప్పుడు ఇలాంటి టిష్యూస్, కొన్ని టిష్యూస్ కలిపి ఒక ఆర్గాన్ అవుతుందన్నమాట. సో సెవరల్ ఆర్గాన్స్ ఫామ్ సిస్టమ్స్. ఒక ఆర్గాన్, కొన్ని రకాల ఆర్గాన్స్ కలిసి ఒక సిస్టమ్ని ఫామ్ చేస్తాయి. సిమిలర్ సెల్స్ ఆర్ గ్రూప్డ్ టుగెదర్ టు ఫామ్ టిష్యూస్. దీనికి ఎగ్జాంపుల్ బోన్ టిష్యూ. బోన్ టిష్యూలో ఆస్టియోక్లాస్ట్స్, ఆస్టియోబ్లాస్ట్ అని సెల్స్ సంబంధించి అన్ని బోన్ టిష్యూని ప్రిపేర్ చేస్తాయి. ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఫామ్ ఆర్గాన్స్ అనుకున్నాం కదా, ఒక ఆర్గాన్ రాసుకుందాం ఎగ్జాంపుల్కి, హార్ట్ కానీ బ్రెయిన్ కానీ. సో ఇవి టిష్యూస్తో ఫామ్ అవుతాయి. నెక్స్ట్, సెవరల్ ఆర్గాన్స్ ఫామ్ సిస్టమ్స్. ఎగ్జాంపుల్ ఒక డైజెస్టివ్ సిస్టమ్ తీసుకుంటే కొన్ని ఆర్గాన్స్తో అది ఎంబెడెడ్ అయ్యి ఉంటుంది డైజెస్టివ్ సిస్టమ్ అనేది. లైక్ స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, ఇలా కొన్ని ఆర్గాన్స్ కలిపి ఒక సిస్టమ్ అవుతుంది కదా.
సో ఒక సిస్టమ్ రెడీ అవ్వాలంటే బేసిక్ యూనిట్ సెల్ అనమాట. సిమిలర్ సెల్స్ ఆర్ గ్రూప్ టుగెదర్ టు ఫార్మ్ టిష్యూస్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఫార్మ్ ఆర్గన్స్. సెవరల్ ఆర్గన్స్ ఫార్మ్ సిస్టమ్స్. ఓకేనా. నెక్స్ట్ హిస్టరీ చూద్దాం. సెల్ యొక్క హిస్టరీ. సో ద సెల్ వాజ్ డిస్కవర్డ్ బై రాబర్ట్ హుక్ ఇన్ 1665. రాబర్ట్ హుక్ అనే ఒక సైంటిస్ట్ సెల్ని డిస్కవర్ చేశారనమాట. ఇప్పుడు 1665వ సంవత్సరంలో. ఇది మనకి బిట్స్లో అడగచ్చు 1 మార్క్ క్వశ్చన్స్కి. నెక్స్ట్ టైప్స్ చూద్దాము. సెల్లో హౌ మెనీ టైప్స్ ఆర్ దేర్ ఇన్ సెల్ అని చెప్పి. ఇందులో ఒక 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, ప్రొకారియోట్స్ అండ్ యూకారియోట్స్. ప్రొకారియోట్స్లో ప్రో అంటే అన్క్లియర్ ఆర్ నాట్ వెల్ అని మీనింగ్ వస్తుంది. కరియోట్స్ అంటే న్యూక్లియస్. ఎగ్జాంపుల్ బ్యాక్టీరియల్ సెల్. యూకారియోట్స్లో యూ అంటే క్లియర్, వెల్ అని అర్థం వస్తుంది. కరియోట్స్ అంటే సేమ్ యాజ్ పైన న్యూక్లియస్ అని వస్తుంది. ఎగ్జాంపుల్ ప్లాంట్ సెల్ అండ్ యానిమల్ సెల్. సో ఇవి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ అనమాట. ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ సెల్స్ చూద్దాం. సెల్లో హౌ మెనీ పార్ట్స్ ఉంటాయి అని చెప్పి. సెల్ మెంబ్రెయిన్ ఆర్ ప్లాస్మా మెంబ్రెయిన్ అంటాము, అదొకటి. న్యూక్లియస్, సైటోప్లాజం, ఈ 3 ఉంటాయి అన్నమాట. ఇక్కడ పక్కన డయాగ్రామ్లో ఇలా ఒక 2 లేయర్స్ ఉన్నాయి కదా, దాన్ని సెల్ మెంబ్రెయిన్ అంటాము. ఇది న్యూక్లియస్ అండ్ ఈ ఎంప్టీ స్పేస్ అంతా కూడా సైటోప్లాజం ఆక్యుపై చేసి ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఒకసారి మళ్ళీ పార్ట్స్ రివైజ్ చేద్దాం. సెల్ మెంబ్రెయిన్, న్యూక్లియస్ అండ్ సైటోప్లాజం, ఈ 3 సెల్లో మెయిన్ పార్ట్స్. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ సెల్ మెంబ్రెయిన్. సో ద సెల్ సరౌండెడ్ బై మెంబ్రెయిన్ ఈజ్ కాల్డ్ సెల్ మెంబ్రెయిన్ ఆర్ ప్లాస్మా మెంబ్రెయిన్ అని కూడా అంటాము. ఇప్పుడు ఇక్కడ డయాగ్రామ్ వేస్తున్నాను చూడండి. ఇది సెల్ అనుకుంటే దీని చుట్టూ లేయర్ ఉంటుంది కదా, ఈ లేయర్నే సెల్ మెంబ్రెయిన్ ఆర్ ప్లాస్మా మెంబ్రెయిన్ ఏదైనా ఒకటే. దీని థిక్నెస్ వచ్చి 90 to 110 ఆమ్స్ట్రాంగ్స్ ఉంటుంది. థిక్నెస్ అంటే ఇది 90 నుంచి 110 ఆమ్స్ట్రాంగ్స్ ఉంటుంది. ద ప్లాస్మా మెంబ్రెయిన్ ఈజ్ మేడప్ ఆఫ్ మెయిన్లీ 3 కెమికల్ కాంపోనెంట్స్. ఈ మెంబ్రెయిన్ అంతా కూడా ఒక 3 కెమికల్ కాంపోనెంట్స్తో తయారవుతుంది. అవి కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్. ఈ 3 కూడా ప్లాస్మా మెంబ్రెయిన్ తయారవడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. కార్బోహైడ్రేట్స్ 5% ఉంటాయి, లిపిడ్స్ 45%, ప్రోటీన్స్ 50% ఉంటాయి. సో ఒకసారి మళ్ళీ రివైజ్ చేసేద్దాం. ద సెల్ సరౌండెడ్ బై మెంబ్రెయిన్ ఈజ్ కాల్డ్ సెల్ మెంబ్రెయిన్ ఆర్ ప్లాస్మా మెంబ్రెయిన్. సెల్కి చుట్టూ ఉన్న లేయర్నే మనం ప్లాస్మా మెంబ్రెయిన్ అంటాము. ఇది థిక్నెస్ 90 to 110 ఆమ్స్ట్రాంగ్స్ ఉంటుంది. అండ్ ఈ 3 కాంపోనెంట్స్ కలిపి ఈ మెంబ్రెయిన్ అనేది తయారవుతుంది అన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి డీప్గా చూద్దాం. కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్. ఓకే. సో కార్బోహైడ్రేట్స్, ఇట్ ఈజ్ లోయెస్ట్ కాంపోనెంట్ ఇన్ సెల్ మెంబ్రెయిన్. కార్బోహైడ్రేట్స్, దీన్నే మనం కార్బ్స్ అనుకుందాం సింపుల్గా. సో ఇట్ ఈజ్ లోయెస్ట్ కాంపోనెంట్ ఇన్ సెల్ మెంబ్రెయిన్. సెల్ మెంబ్రెయిన్లో ఇది చాలా తక్కువ మోతాదులో ఉంటుందన్నమాట, 5% జస్ట్. సో ద కార్బ్స్ ఈజ్ ఆల్సో అసోసియేటెడ్ విత్ లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్. ఇన్ సెల్ మెంబ్రెయిన్ ద కార్బ్స్ ఆర్ గ్లైకోలిపిడ్స్ అండ్ గ్లైకోప్రోటీన్స్. సెల్ మెంబ్రెయిన్లో కార్బోహైడ్రేట్స్ గ్లైకోలిపిడ్స్ లాగా, గ్లైకోప్రోటీన్స్ లాగా ఉంటాయన్నమాట. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇట్ ఈస్ లోయెస్ట్ కాంపోనెంట్ ఇన్ సెల్ membrane. The carbs is also associated with the lipids and proteins. In cell membrane, the carbs are glycolipids and glycoproteins. Next, lipids చూద్దాము. The cell membrane contains phospholipids. సెల్ మెంబ్రెయిన్లో ఉన్న లిపిడ్స్ని ఫాస్ఫోలిపిడ్స్ అంటాం. ఇట్ ఈస్ ఎ కాంపౌండ్ ఆర్ కాంప్లెక్స్ ఆర్ కాంజుగేటెడ్ లిపిడ్. ఏదైనా అనొచ్చు, కాంపౌండ్ లిపిడ్ అనొచ్చు, కాంప్లెక్స్ లిపిడ్ అనొచ్చు, ఆర్ కాంజుగేటెడ్ లిపిడ్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్, ద ఫాస్ఫోలిపిడ్స్ appears like a head and tail. ఈ ఫాస్ఫోలిపిడ్స్ అనేవి హెడ్ అండ్ టెయిల్ లాగా కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ డయాగ్రామ్ కూడా వేసాను చూడండి. రౌండ్గా ఉండింది హెడ్, స్ట్రైట్ లైన్ ఉండింది టెయిల్. నెక్స్ట్,
Phospholipids arranged in cell membrane by 2 layer. It's known as bilayer. ఫస్ట్ లేయర్, ఇది సెకండ్ లేయర్. దీన్ని 2 లేయర్స్ ఉన్నాయి కదా, దీన్నే లిపిడ్ బైలేయర్ అంటాం అనమాట. ఓకే, లిపిడ్ బైలేయర్ అంటే 2, అలా గుర్తుపెట్టుకోండి. ఫాస్ఫోలిపిడ్స్ హ్యావింగ్ యాంఫీపాథెటిక్ నేచర్. యాంఫీపాథెటిక్ నేచర్ అంటే డ్యువల్ నేచర్ అనమాట. 2 రకాల నేచర్స్ని కలిగి ఉంటుంది. దాన్నే యాంఫీపాథెటిక్ నేచర్ అంటాం. డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ పోలార్ రీజియన్ అంటే హెడ్ రీజియన్ అనమాట. హెడ్ రీజియన్లో ఒకటి, దాన్నే హైడ్రోఫిలిక్ నేచర్ అంటాము. అది వాటర్ని అట్రాక్ట్ చేస్తుంది. ఓకేనా, హెడ్ రీజియన్ వాటర్ని అట్రాక్ట్ చేస్తుంది అనమాట. దాన్ని హైడ్రోఫిలిక్ నేచర్ అంటాం. నెక్స్ట్ నాన్ పోలార్ రీజియన్ అంటే టెయిల్ రీజియన్ హైడ్రోఫోబిక్ నేచర్. వాటర్ని ఇది రిపెల్ చేస్తుంది, వదిలేస్తుంది అనమాట. ఇక్కడ హైడ్రోఫిలిక్ వాటర్ అట్రాక్ట్ చేస్తుంటే, హైడ్రోఫోబిక్ వాటర్ని రిపెల్ చేసేస్తుంది. ఫాస్ఫోలిపిడ్స్ హెడ్ అండ్ టెయిల్స్లా ఉంటాయి. బైలేయర్ దాన్ని లిపిడ్ లేయర్ అంటాము. తర్వాత అవి యాంఫీపాథెటిక్ నేచర్లో ఉంటాయి. ఒకటి హైడ్రోఫిలిక్ నేచర్, ఇంకొకటి హైడ్రోఫోబిక్ నేచర్. నెక్స్ట్ ప్రోటీన్స్. సో సెల్ మెంబ్రెయిన్ కంటైన్స్ హైయెస్ట్ ప్రోటీన్ కంటెంట్ కదా. సెల్ మెంబ్రెయిన్ కంటైన్స్ హైయెస్ట్ ప్రోటీన్ కంటెంట్. ఎంత ఉంది? ఇది 50% ఉంటుంది. 50% ప్రోటీన్స్ సెల్ మెంబ్రెయిన్లో ఉంటాయి అన్నమాట. ద ప్రోటీన్స్ ఆర్ పాలీపెప్టైడ్ చైన్స్. ఇవి పాలీపెప్టైడ్ చైన్స్లో ఉంటాయి. ప్రోటీన్ అసోసియేటెడ్ విత్ కార్బ్స్ అండ్ లిపిడ్స్. బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ ద ప్రోటీన్స్ ఆర్ 2 types. ఒకటి ఇంట్రెన్సిక్, 2 ఎక్స్ట్రెన్సిక్. ఈ రెండింటి కోసం కొంచెం డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ ఇది ఇంట్రెన్సిక్ ప్రోటీన్, నెక్స్ట్ ఇది ఎక్స్ట్రెన్సిక్ ప్రోటీన్స్. ఇంట్రెన్సిక్ ప్రోటీన్స్లో విచ్ ప్రోటీన్స్ బౌండెడ్ ఇన్ సెల్ మెంబ్రెయిన్ సచ్ ప్రోటీన్స్ ఆర్ కాల్డ్ ఇంట్రెన్సిక్ ప్రోటీన్స్. ప్రోటీన్స్ సెల్ మెంబ్రెయిన్లో బౌండ్ అయి ఉండిపోతే దాన్ని ఇంట్రెన్సిక్ ప్రోటీన్స్ అంటాం. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఇంటిగ్రేటెడ్ ప్రోటీన్స్. ఓకే, నెక్స్ట్ ఎక్స్ట్రెన్సిక్ ప్రోటీన్స్. విచ్ ప్రోటీన్స్ అక్కర్స్ ఇన్ అవుట్ సైడ్ ఆఫ్ ద సెల్ మెంబ్రెయిన్. ఇది సెల్కి అవుట్ సైడ్ ఉంటుందన్నమాట. దాన్నే ఎక్స్ట్రెన్సిక్ ప్రోటీన్స్ అంటాం. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ పెరిఫెరల్ ప్రోటీన్స్. ఓకే, ఎక్స్ట్రెన్సిక్ ప్రోటీన్స్ని పెరిఫెరల్ ప్రోటీన్స్ అంటాం. ప్రోటీన్స్ ప్రొవైడ్ స్ట్రక్చరల్ స్టెబిలిటీ ఆఫ్ ద ప్లాస్మా మెంబ్రెయిన్. ప్లాస్మా మెంబ్రెయిన్కి స్ట్రక్చరల్ స్టెబిలిటీని ప్రోటీన్సే ఇస్తాయన్నమాట. ప్రోటీన్స్ ప్రొవైడ్ స్ట్రక్చరల్ స్టెబిలిటీ ఆఫ్ ద ప్లాస్మా మెంబ్రెయిన్. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రెయిన్. అసలు మెంబ్రెయిన్లో ఏమేమి ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి అని చెప్పి చూద్దాము. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ది ప్రొటెక్టివ్ ఫంక్షన్. సెల్ చుట్టూ ఉన్న ప్లాస్మా మెంబ్రెయిన్ సెల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అదే ప్రొటెక్టివ్ ఫంక్షన్ అనమాట. సో మెంబ్రెయిన్ చేసే ఫస్ట్ ఫంక్షన్ ప్రొటెక్టివ్ ఫంక్షన్. నెక్స్ట్ సెమీ పర్మిబిలిటీ ఫంక్షన్. ఇందులో సెల్ మెంబ్రెయిన్ ఏదో కొన్నింటిని మాత్రమే లోపలికి అలౌ చేస్తుంది అనమాట సెల్లోకి. అదే సెమీ పర్మిబిలిటీ ఫంక్షన్ అనమాట. నెక్స్ట్ మెయింటెనెన్స్ ఆఫ్ సైజ్ అండ్ షేప్ ఆఫ్ ద సెల్. సో మెంబ్రెయిన్ ఉండడం వల్ల సెల్ చుట్టూ ఒక లేయర్ మెంబ్రెయిన్ ఉండడం వల్ల దానికి సైజ్ అండ్ షేప్ అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. నెక్స్ట్ అబ్జర్బేటివ్ ఫంక్షన్. ఇందాక చెప్పుకున్నట్టు హైడ్రోఫిలిక్ నేచర్లో అది వాటర్ని అట్రాక్ట్ చేస్తుంది కదా, అలాగా అబ్జర్వేటివ్ ఫంక్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్క్రేటరీ ఫంక్షన్. ఇది హైడ్రోఫోబిక్ నేచర్లో వాటర్ని రిపెల్ చేసేస్తుంది కదా, అంటే బయటికి పంపించేసే గుణం కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. ఈ సెల్లో O2 రావడం, CO2 మళ్ళీ బయటకు వెళ్ళడం, ఇలా ఎక్స్చేంజ్ కూడా జరుగుతుంది. నెక్స్ట్ ఆస్మోటిక్ బ్యాలెన్స్ ఫంక్షన్ అనమాట. అంటే అంతా నార్మల్గా మెయింటైన్ చేసే ఫంక్షన్ కూడా దీనికి ఉంటుంది. నెక్స్ట్ సెల్ కాంటాక్ట్ అండ్ సెల్ సిగ్నల్ ఇన్ ఫంక్షన్ అనమాట. ఇవన్నీ ఫంక్షన్స్ ఒకసారి చూద్దాము. ప్రొటెక్టివ్ ఫంక్షన్, సెమీ పర్మిబిలిటీ ఫంక్షన్, మెయింటెనెన్స్ ఆఫ్ సైజ్ అండ్ షేప్ ఆఫ్ ద సెల్, అబ్జార్బేటివ్ ఫంక్షన్, ఎక్స్క్రేటరీ ఫంక్షన్, ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, ఆస్మోటిక్ బ్యాలెన్స్ ఫంక్షన్, సెల్ కాంటాక్ట్ అండ్ సెల్ సిగ్నల్ ఇన్ ఫంక్షన్. నెక్స్ట్ న్యూక్లియస్. న్యూక్లియస్ వాజ్ డిస్కవర్డ్ బై రాబర్ట్ బ్రౌన్. సో రాబర్ట్ బ్రౌన్ అనే సైంటిస్ట్ ఫస్ట్గా ఈ న్యూక్లియస్ని డిస్కవర్ చేశారనమాట.
ఇది బిట్స్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. రాబర్ట్ బ్రౌన్ సైంటిస్ట్ నేమ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇట్ ఈస్ ద సెంటర్ అండ్ లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ద సెల్. ఇక్కడ డయాగ్రామ్ వేస్తాను, మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది. ఇది సెల్ అనుకోండి. సో సెల్లో న్యూక్లియస్ ఎక్కడ ఉంటుంది అన్నాడు? సెంటర్లో ఉంటుంది, పెద్దగా ఉంటుంది, లార్జ్ సైజులో ఉంటుంది. సో సెంటర్లో ఇలా లార్జ్ సైజులో వేసుకుందాం. నెక్స్ట్, ద న్యూక్లియస్ ఈజ్ అ బ్రెయిన్ ఆఫ్ ద సెల్ మొత్తానికి కూడా న్యూక్లియస్ అనేది బ్రెయిన్ లాగా వర్క్ చేస్తుంది అనమాట. అంటే సెల్ని కంట్రోల్ చేస్తుంది. ఇట్ కంటైన్స్ న్యూక్లియర్ మెంబ్రెయిన్. ఇక్కడ మెంబ్రెయిన్ వేస్తున్నాను చూడండి. ఇదంతా కూడా న్యూక్లియర్ మెంబ్రెయిన్. ఇది డబుల్ లేయర్తో ఉంటుందన్నమాట. డబుల్ లేయర్ మెంబ్రెయిన్ అనమాట న్యూక్లియర్ మెంబ్రెయిన్. సో ఇది న్యూక్లియర్ మెంబ్రెయిన్. నెక్స్ట్ పార్ట్స్ని లేబుల్ చేస్తాను చూడండి. ఇది డబుల్ లేయర్ న్యూక్లియర్ మెంబ్రెయిన్. ఓకేనా. నెక్స్ట్, న్యూక్లియోపోర్స్ అంటే మెంబ్రెయిన్కి మధ్యలో గ్యాప్స్ వచ్చాయి కదా, ఈ గ్యాప్స్నే న్యూక్లియోపోర్స్ అంటాం. నెక్స్ట్, న్యూక్లియోఓలస్. సెంటర్లో ఉన్న సర్కిల్ని న్యూక్లియోఓలస్ అంటాం. చూడండి, న్యూక్లియోఓలస్ ఇది. నెక్స్ట్, న్యూక్లియోప్లాజం అంటే ఈ న్యూక్లియస్ మధ్యలో ఎంప్టీ స్పేస్ అంతా కనిపిస్తుంది కదా, అక్కడ ఫ్లూయిడ్, జెల్లీ లైక్ కన్సిస్టెన్సీతో ఫ్లూయిడ్ ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ని న్యూక్లియోప్లాజం అంటాం. ఇప్పుడు సెల్లో సైటోప్లాజం ఎలాగో న్యూక్లియస్లో న్యూక్లియోప్లాజం అలా. నెక్స్ట్, క్రోమాటిన్ అనేది థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇలా న్యూక్లియస్ మొత్తం కూడా థ్రెడ్స్లా ఉంటుంది. దాన్నే క్రోమాటిన్ అంటాం. ఓకేనా. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ద న్యూక్లియస్ వాస్ డిస్కవర్డ్ బై రాబర్ట్ బ్రౌన్. ఇట్ ఈస్ ద సెంటర్ అండ్ లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ద సెల్. న్యూక్లియస్ ఈస్ ద బ్రెయిన్ ఆఫ్ ద సెల్. న్యూక్లియస్ కంటైన్స్ న్యూక్లియర్ మెంబ్రెయిన్, బయట చుట్టూ ఉన్నది. నెక్స్ట్, న్యూక్లియర్ పోర్స్, ఈ ఎంప్టీ స్పేస్నే పోర్స్ అంటాము. నెక్స్ట్, న్యూక్లియోఓలస్, మిడిల్లో సర్కిల్ కనిపిస్తుంది కదా, అది న్యూక్లియోఓలస్. న్యూక్లియోప్లాజం, జెల్లీ లైక్ ఫ్లూయిడ్ ఉంటుంది, దాన్ని న్యూక్లియోప్లాజం అంటాం. నెక్స్ట్, క్రోమాటిన్, ఇక్కడ థ్రెడ్ ఫైబర్ కనిపిస్తుంది కదా, దాన్ని క్రోమాటిన్ అంటాం అన్నమాట. నెక్స్ట్, ద రిచ్ అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ ప్రజెంట్ ఇన్ న్యూక్లియోప్లాజంలో ఎక్కువగా డిఎన్ఏ ఉంటుంది. అండ్ రిచ్ అమౌంట్ ఆఫ్ ఆర్ఎన్ఏ ఇస్ ప్రజెంట్ ఇన్ న్యూక్లియోలస్లో ఆర్ఎన్ఏ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇన్ న్యూక్లియస్ ద డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ షోస్ డిఫరెంట్ ప్రాపర్టీస్. ఏంటంటే రిప్లికేషను, ట్రాన్స్క్రిప్షను, ట్రాన్స్లేషను. ఒకసారి మళ్ళీ చూద్దాం. ద రిచ్ అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ ప్రజెంట్ ఇన్ న్యూక్లియోప్లాజం. డిఎన్ఏ ఎక్కువగా న్యూక్లియోప్లాజంలో ప్రజెంట్ అయి ఉంటుంది. రిచ్ అమౌంట్ ఆఫ్ ఆర్ఎన్ఏ ఇస్ ప్రజెంట్ ఇన్ న్యూక్లియోఓలస్. ఆర్ఎన్ఏ ఎక్కువగా న్యూక్లియోఓలస్లో ప్రజెంట్ అయి ఉంటుంది. నెక్స్ట్, ఇన్ న్యూక్లియస్ ద డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ షోస్ డిఫరెంట్ ప్రాపర్టీస్. అవే రిప్లికేషన్, ట్రాన్స్క్రిప్షన్ అండ్ ట్రాన్స్లేషన్. ఈ మూడింటి కోసం కొంచెం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ స్లైడ్లో. రిప్లికేషన్, ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్. రిప్లికేషన్ అంటే ద డిఎన్ఏ కాపీస్ ఇట్ సెల్ఫ్ టు ప్రొడ్యూస్ ఐడెంటికల్ న్యూ డాటర్ సెల్స్ ఈజ్ నోన్ యాజ్ రిప్లికేషన్. డిఎన్ఏ దానంతట అదే డాటర్ సెల్స్ని కాపీస్ చేస్తూ ఉంటుంది అనమాట, ప్రొడ్యూస్ చేస్తుంది. దాన్ని రిప్లికేషన్ అంటాం. డిఎన్ఏ కాపీస్ ఇట్ సెల్ఫ్ టు ప్రొడ్యూస్ ఐడెంటికల్ న్యూ డాటర్ సెల్స్ ఇస్ నోన్ యాజ్ రెప్లికేషన్. ఓకే, డిఎన్ఏ అనేది దానంతట అదే డాటర్ సెల్స్ని ప్రొడ్యూస్ చేసుకుంటుంది. నెక్స్ట్, ట్రాన్స్క్రిప్షన్. ద సింథసిస్ ఆఫ్ ఆర్ఎన్ఏ ఫ్రమ్ డిఎన్ఏ ఈజ్ నోన్ యాజ్ ట్రాన్స్క్రిప్షన్. ఆర్ఎన్ఏ డిఎన్ఏ నుంచే తయారవ్వడాన్ని ట్రాన్స్క్రిప్షన్ అంటాం. అలాగే ఆర్ఎన్ఏ సింథసిస్ అని కూడా అంటారు. నెక్స్ట్, ఇది చూడండి. డిఎన్ఏ కన్వర్ట్స్ టు ఆర్ఎన్ఏ విత్ యూజింగ్ ద ప్రాసెస్ ట్రాన్స్క్రిప్షన్ ఆర్ ఆర్ఎన్ఏ సింథసిస్. ఓకేనా. నెక్స్ట్, ట్రాన్స్లేషన్.
ద సింథసిస్ ఆఫ్ ప్రోటీన్స్ ఫ్రమ్ ఆర్ఎన్ఏ ఈజ్ నోన్ యాజ్ ట్రాన్స్లేషన్. ఇక్కడ డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ వచ్చింది, ఇక్కడ ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్స్ వచ్చాయి అన్నమాట. దాన్ని ట్రాన్స్లేషన్ అంటాము. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ప్రోటీన్ సింథసిస్. ఆర్ఎన్ఏ కన్వర్ట్స్ టు ప్రోటీన్స్ విత్ ద ప్రాసెస్ ట్రాన్స్లేషన్, ప్రోటీన్ సింథసిస్ అని కూడా అంటాము. ఒకసారి మళ్ళీ రివైజ్ చేద్దాము. రిప్లికేషన్, ద డిఎన్ఏ కాపీస్ ఇట్ సెల్ఫ్స్ టు ప్రొడ్యూస్ ఐడెంటికల్ న్యూ డాటర్ సెల్స్ ఇస్ నోన్ యాజ్ రిప్లికేషన్. డిఎన్ఏ దానంతట అదే కాపీస్ని క్రియేట్ చేస్తే దాన్ని రిప్లికేషన్ అంటాం. ట్రాన్స్క్రిప్షన్, ద సింథసిస్ ఆఫ్ ఆర్ఎన్ఏ ఫ్రమ్ డిఎన్ఏ ఈజ్ నోన్ యాజ్ ట్రాన్స్క్రిప్షన్. ఆర్ఎన్ఏ డిఎన్ఏ నుంచి వస్తుందన్నమాట, ఆర్ఎన్ఏ సింథసిస్ అని కూడా అంటాము. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఆర్ఎన్ఏ సింథసిస్. నెక్స్ట్ ట్రాన్స్లేషన్, ద సింథసిస్ ఆఫ్ ప్రోటీన్స్ ఫ్రమ్ ఆర్ఎన్ఏ, ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్స్ వస్తాయి, దాన్ని ట్రాన్స్లేషన్ అంటాం. ఇట్ ఈస్ నోన్ యాజ్ ప్రోటీన్ సింథసిస్. ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్స్ ట్రాన్స్లేషన్ ప్రాసెస్ ద్వారా వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు క్రోమోజోమ్స్ కోసం చూద్దాం. ద న్యూక్లియస్ కంటైన్స్ క్రోమాటిన్ థ్రెడ్ ఫైబర్ లైక్ స్ట్రక్చర్ ఆర్ కాల్డ్ క్రోమోజోమ్స్. న్యూక్లియస్లో ఇందాక స్లైడ్లో ఇలా థ్రెడ్ లైక్ ప్రొజెక్షన్స్ చూసాం కదా, దాన్ని క్రోమోజోమ్స్ అంటారు. ద క్రోమోజోమ్స్ ఆర్గనైజ్డ్ బై న్యూక్లియిక్ యాసిడ్ లైక్ డిఎన్ఏ అండ్ బేసిక్ ప్రోటీన్స్. ఇక్కడ చూడండి, డిఎన్ఏ ప్లస్ హిస్టోన్స్, హిస్టోన్ అనేది ప్రోటీన్ అనమాట. కండెన్సేషన్ ప్రాసెస్ ద్వారా న్యూక్లియోజమ్స్ని క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ న్యూక్లియోజమ్స్ క్రోమాటిన్లా మారుతాయి. క్రోమాటిన్ కలర్ బాడీస్లా క్రియేట్ అయ్యి క్రోమోజోమ్స్ని క్రియేట్ చేస్తాయి అన్నమాట. ఇది ఒక్కటి తెలుసుకుంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. డిఎన్ఏ ప్లస్ హిస్టోన్స్ కలిపి న్యూక్లియోజమ్స్ని క్రియేట్ చేస్తాయి కండెన్సేషన్ ప్రాసెస్ జరిగి. న్యూక్లియోజమ్స్ క్రోమాటిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. క్రోమాటిన్ కలర్ బాడీస్ని తీసుకొస్తుంది, దాన్నే క్రోమోజోమ్స్ అంటాం. ఓకే. The human body contains 23 pairs or 46 chromosomes. 22 pairs diploid chromosomes ఉంటాయి, ఆటోజోమ్స్ అని కూడా అంటాము. 1 pair వచ్చి హ్యాప్లాయిడ్ క్రోమోజోమ్స్ ఉంటాయి, ఆలోజోమ్స్ ఆర్ సెక్స్ క్రోమోజోమ్స్ అంటాము. ఫీమేల్స్లో XX క్రోమోజోమ్స్ ఉంటాయి, మేల్లో XY క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇవి నేను అంతగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే ఇంటర్లో మనం ఆల్రెడీ చదువుకొని ఉంటాం కదా. సో పైన చెప్పేస్తున్నాను, వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, ఒకసారి రివైజ్ చేసుకోండి మళ్ళీ. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ న్యూక్లియస్ యొక్క ఫంక్షన్స్ చూద్దాము. మెయిన్ కంట్రోల్ ఫంక్షన్, మనం చెప్పుకున్నట్టు న్యూక్లియస్ అనేది సెల్లో బ్రెయిన్ లాంటిదన్నమాట. సో అందుకే కంట్రోల్ ఫంక్షన్ మెయిన్గా రాసుకోవాలి. నెక్స్ట్ న్యూక్లియస్ సెండ్స్ జీన్స్ ఇంటూ ద సైటోప్లాజం ఫర్ ప్రోటీన్ సింథసిస్. ప్రోటీన్ సింథసిస్ కోసం న్యూక్లియస్ అనేవి సైటోప్లాజంలోకి జీన్స్ పంపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ న్యూక్లియస్ స్టోర్స్ ద హెరిడిటీ ఇన్ఫర్మేషన్ కూడా స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఇన్ న్యూక్లియస్ ద క్రోమోజోమ్స్ పార్టిసిపేట్ ఇన్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ జెనెటిక్ క్యారెక్టర్స్ ట్రాన్స్ఫర్మేషన్లో కూడా న్యూక్లియస్ హెల్ప్ అవుతుంది. ద న్యూక్లియస్ ప్రొడ్యూస్డ్ రైబోజోమ్స్ని కూడా న్యూక్లియస్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ ఫంక్షన్స్ మెయిన్గా రాస్తే సరిపోతుంది, ఇంకెక్కువ అవసరం లేదు. సైటోప్లాజం, ఇట్ ఈస్ a jelly-like fluid substance occurs in between nuclear membrane and plasma membrane. ప్లాస్మా మెంబ్రెయిన్లోను న్యూక్లియర్ మెంబ్రెయిన్ మధ్య ఉండేది సైటోప్లాజం అన్నమాట. ఇందులో టైప్స్ చూద్దాము. 2 టైప్స్ ఉన్నాయి, ఒకటి ఎక్టోప్లాజం, 2 ఎండోప్లాజం. ఎక్టోప్లాజం మీన్స్ ప్రజెంట్ ఇన్ బినీత్ ద సెల్ మెంబ్రెయిన్ దగ్గరగా ఉంటుందన్నమాట ఈ ఎక్టోప్లాజం అనేది. ఇది సెల్ అనుకుందాం. సో ఇది న్యూక్లియస్, ఓకేనా. సో ఎక్టోప్లాజం అంటే ప్రజెంట్ ఇన్ బినీత్ ద సెల్ మెంబ్రెయిన్కి దగ్గరగా ఉంటుందన్నమాట ఇక్కడ. ఓకే. నెక్స్ట్ ఎండోప్లాజం మీన్స్ ప్రజెంట్ ఇన్ నియర్ ఆర్ అబౌవ్ ద న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఇక్కడ ఉంటే అక్కడ ఈ ఎండోప్లాజం అనేది ఉంటుందన్నమాట. ఎక్టోప్లాజం పైన సెల్ మెంబ్రెయిన్ చుట్టూ ఉంటుంది, ఎండోప్లాజం న్యూక్లియర్ మెంబ్రెయిన్ చుట్టూ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఇట్ కంటైన్స్ డిఫరెంట్ సైజ్ అండ్ డిఫరెంట్ ఇంపార్టెంట్ పార్టికల్స్ ఆర్ కాల్డ్ సెల్ ఆర్గనల్స్. సెల్లో డిఫరెంట్ ఆర్గనల్స్ ఉంటాయి, డిఫరెంట్ షేప్ సైజు ఉంటాయి. అవన్నీ కూడా డీటెయిల్డ్గా చూద్దాం. అంతకుముందు ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేసుకుందాం. సైటోప్లాజం,
It is a jelly-like fluid substances occurs in between nuclear membrane and plasma membrane. Types, 2 types. Ectoplasm present in beneath the cell membrane. Endoplasm present in near or above the nuclear membrane. It contains different size and different important particles are called cell organelles. సో ఈ సెల్ ఆర్గనెల్స్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది, అస్సలు మిస్ అవ్వద్దు. ఫిజియాలజీలో ఈ సెల్ ఆర్గనెల్స్ నుంచి ఏదో ఒక సెల్ ఆర్గనెల్ని క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి అస్సలు మిస్ అవ్వద్దు. ఈ సెల్ ఆర్గనెల్స్ అన్నీ కూడా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఇక్కడి వరకు చూసారు కాబట్టి లాస్ట్లో ఒక చిన్న ఎక్సర్సైజ్ ఉంది. ఇప్పటిదాకా చెప్పిన టాపిక్ మీద క్వశ్చన్స్ తీసుకొచ్చాను, వీటిని ట్రై చేయండి. ఫస్ట్ క్వశ్చన్, హూ వాజ్ డిస్కవర్డ్ ద సెల్? సెల్ని ఎవరు కనిపెట్టారు? సైంటిస్ట్ నేమ్ రాయాలి. నెక్స్ట్, రైట్ పార్ట్స్ ఆఫ్ ద సెల్స్. సెల్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయని కూడా చెప్పాను, ఆ పార్ట్స్ మెన్షన్ చేయండి. నెక్స్ట్, మెన్షన్ ద కెమికల్ కాంపోనెంట్స్ విచ్ ప్రిపేర్స్ ప్లాస్మా మెంబ్రెయిన్. ప్లాస్మా మెంబ్రెయిన్ తయారవ్వడానికి ఏ కెమికల్ కాంపోనెంట్స్ యూజ్ అవుతాయి? నెక్స్ట్, ఫాస్ఫోలిపిడ్స్ హ్యావింగ్ డాష్ నేచర్. ఫాస్ఫోలిపిడ్స్ ఏ నేచర్ని కలిగి ఉంటాయి అనేది ఈ బ్లాంక్లో ఫిల్ చేయండి. ఇంట్రిన్సిక్ ప్రోటీన్స్ ఆల్సో నోన్ యాజ్ డాష్. ఇంట్రిన్సిక్ ప్రోటీన్స్ని ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు, అదేంటి అనేది బ్లాంక్లో రాయండి. ఎక్స్ట్రిన్సిక్ ప్రోటీన్స్ ఆల్సో నోన్ యాజ్ డాష్. సేమ్ ఇది కూడా అంతే. నెక్స్ట్, హూ వాజ్ డిస్కవర్డ్ ద న్యూక్లియస్. న్యూక్లియస్ని ఎవరు డిస్కవర్ చేశారు? అండ్ ఇంకొక 3 క్వశ్చన్స్ ఉన్నాయి. డైప్లాయిడ్ క్రోమోజోమ్స్ ఆల్సో నోన్ యాజ్ డాష్. డైప్లాయిడ్ క్రోమోజోమ్స్ని ఇంకా ఏమంటారు అనేది ఈ బ్లాంక్లెట్లో రాయండి. హ్యాప్లాయిడ్ క్రోమోజోమ్స్ ఆల్సో నోన్ యాజ్ డాష్. డాష్ ఈజ్ ద బ్రెయిన్ ఆఫ్ ద సెల్స్. సెల్కి బ్రెయిన్గా దేన్ని చెప్పుకున్నాం క్లాస్లో ఆల్రెడీ చెప్పాను నేను. చూసి ఆన్సర్స్ అన్నీ కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. 10 క్వశ్చన్స్కి 10 మార్క్స్. ఎన్ని మార్క్స్ గెయిన్ చేశారనేది చూసుకోండి. నేను ఆన్సర్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. ఫస్ట్ మీరు క్వశ్చన్స్కి ఆన్సర్స్ కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్ బాక్స్లో ఆన్సర్స్ చూసుకొని కరెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.